ఆల్మోస్ట్ 3 kilometers ట్రాఫిక్ ఉందంట. గ్యాంగ్ మొత్తం కలిసి బాబు చచ్చిపోయింది. అలాంటి చాలా కూలుకున్నాయి. ట్రాఫిక్ జామ్ వల్ల అయింది. 3 పాయింట్కి వచ్చారు. అచ్చా కళ్ళు మూసుకో ఏం కాదు. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎఫ్ఎఫ్జి. ఈ రోజు అయితే గంగా హారతి కోసం అయితే వచ్చాం. బట్ లేట్ అయిపోయింది. 5కి స్టార్ట్ అవ్వకుండా 5:10 అయిపోయింది. అందువల్ల గంగా హారతి మిస్ అయినాం. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే హరిద్వార్ హిందూ మతంలో అత్యంత పవిత్రమైన 7 ప్రదేశాల్లో ఒకటి. అసురులు మరియు దేవతలు సముద్ర మదనం సమయంలో అమృతం చుక్కలు పడిన ప్రదేశం అని ఇక్కడ నమ్మకం ఉంది. అండ్ గంగా హారతి కూడా చాలా అంటే చాలా విశిష్టమైన అనుభవం ఇస్తుంది. ఇక్కడ మేమైతే మిస్ అయినాం, మీరైతే మిస్ అవ్వద్దు. కుంభమేళా కూడా చాలా స్పెషాలిటీ. ఇక్కడ హరిద్వార్లో ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి ఇక్కడ కుంభమేళా జరుగుతుంది. చాలా మంది జన సముద్రం ఇక్కడికి చూడడానికి వస్తారు. బెస్ట్ అండ్ బ్యూటిఫుల్ ప్లేస్ ఇన్ ద వరల్డ్. ఇదైతే గంగావతి టెంపుల్. బాగా జరిగింది ఇవాళ గంగా స్నానం. గంగా మాతాకి మొత్తం. ఇక్కడ స్ట్రీట్ ఫుడ్స్లో గోవింద బండర్, చోలే భటూరే, ఆలు పూరి అండ్ కచోరీ బాగా ఫేమస్. ఒకసారి ట్రై చేయండి. హోటల్ని చెక్అవుట్ చేస్తున్నాం. అండ్ ఇక్కడ ప్లాస్టిక్ అయితే బ్యాన్ ఉంది. అదొక మంచి సైన్ అని చెప్పవచ్చు. రిజిస్ట్రేషన్స్ అయితే ఖచ్చితంగా చేసుకోవాలి, లేదంటే ఘాట్ రోడ్ దగ్గర ఆపేస్తారు. ఘాట్ రోడ్ దగ్గర చాలా అంటే చాలా ఘోరంగా చెక్ చేశారు, 1కి 2 సార్లు. మీరైతే ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ అయితే వేసుకోండి. సక్సెస్ఫుల్లీ రిజిస్టర్డ్ వెహికల్ పాస్ దోదాం కి. హలో బాబీ జీ, హాయ్ బోలో ఎక్ బార్ హమారే లియే. మా డ్రైవర్ వాళ్ళకి ఫర్ నెక్స్ట్ 5 days. We are entering into Ghat Road. నమస్కారం. ఈ సెకండ్ రోజు మా జర్నీలో హరిద్వార్ కంప్లీట్ చేసుకొని గుప్తకాశీకి వెళ్తున్నాము. దారిలో దేవప్రయాగ ఉత్తరప్రదేశ్ దర్శనం చేసుకొని మెల్లిగా ఎండలో మసులుతూ గుప్తకాశీ వెళ్ళిపోతాం. కాయలు కాయలని కలవెత్తాడు మావాడు. ఇక్కడ లిచీలు కొన్నాము, లోకల్ ఫ్రూట్స్. వాట్సాప్ సింబల్ ఒకటి ఉంటుంది. పీచ్ అయిపోయింది. రాజ్ కుమార్ అన్నప్పుడు పీచ్ తినబోతుండు. పీచ్ చాలా బాగుంది, చాలా బాగుంది. ఒకసారి తిన్న, ఒకసారి తినమ్మా. తినండి. సాయి మనది అయితే రిటర్న్లో రిషికేష్లో బంగీ జంప్ చేయాలనుకున్నారు. మేము అయితే రాఫ్టింగ్ చేద్దామని అందరం అనుకుంటున్నాం. వచ్చినాక తెలుస్తుంది ఎట్లా ఉంటుందో. అది వచ్చేప్పుడు చూద్దాం వీడియో. అది ప్రయాగలో ఆగినాం. 2 నదులు ఒక దగ్గర కలిసే సంగమం ఇది. సో మనమైతే ఒక చిన్న బ్రేక్ లాంటి తీసుకున్నాం. బ్రేక్ కాదు కానీ చాలా ట్రాఫిక్ అయింది. సో మా గ్యాంగ్ మొత్తం కలిసి బయటకు వచ్చేసినాం. బయటకు వచ్చి నడుచుకుంటా వెళ్తున్నాం. ట్రాఫిక్ ఎంత ఉందో చూడడానికి. ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకుంటే ఆ టర్నింగ్ దగ్గరగా ఉంది. ఆల్మోస్ట్ 3 kilometers ట్రాఫిక్ ఉందంట. చూడడానికి అయితే చాలా అంటే చాలా అందంగా ఉన్నాయి. సో ఫైనల్గా ట్రాఫిక్ అయితే క్లియర్ అయినట్టు ఉంది. అందరు ఇంజన్ స్టార్ట్ చేశారు. ఒక 3 kilometers ట్రాఫిక్ అయిన ఉండే. అగో లాస్ట్ వరకు ట్రాఫిక్ ఉంది, చాలా దూరం ఉంది. నేను, సాయి, హర్ష అండ్ భరతన్ అయితే వచ్చినాం. ఎంత దూరం ఉందో చూడడానికి. వెళ్తూనే ఉన్నాం, ఆ వెహికల్స్ పెరుగుతూనే ఉన్నాయి. అక్కడ మనోజు అండ్ శ్యామన్న గారు ఉన్నారు. డే 1 అయితే ఢిల్లీ నుంచి హరిద్వార్కి వచ్చినాం. డే 2 హరిద్వార్ నుంచి రుద్రప్రయాగ వచ్చాం. నెక్స్ట్ ఇప్పుడు గుప్తకాశీకి అయితే స్టార్ట్ అయ్యాం. దారి మధ్యలో చాలా అంటే చాలా ట్రాఫిక్ ఉండే. గ్యాంగ్ మొత్తం వచ్చారు, ఇది అన్ఎక్స్పెక్టెడ్. నెక్స్ట్ అండ్ ఫైనల్ మా జాంటీ కూడా వచ్చిండు నడుచుకుంటా. సో కింద అయితే వైట్ శాండ్ ఉంది, దాంతో ఆడుకుందాం అని అయితే కిందకి వెళ్తున్నాం. లెట్స్ గో. వెళ్తారా కిందకి?
ఒక జాండీగా వెళ్తుండు చూద్దాం ఏముంది కింద. వాటర్ అయితే చాలా అంటే చాలా కూల్గా ఉన్నాయి. అన్ఎక్స్పెక్టెడ్ ఇది. ఘాట్ రోడ్ లాస్ట్ వరకు ట్రాఫిక్ ఉంది. అక్క వాటర్ చూడు ఒకసారి, చల్లగా ఉన్నాయి. అక్క వచ్చేసింది వెహికల్. అప్డేట్ ఏంటంటే వెహికల్ని పక్కన ఆపేసి దివ్యోదయం శ్యామనగర్ కిందకి వెళ్తారు. చాలా అంటే చాలా కూల్గా ఉన్నాయి. వామ్మో ఎంత చల్లగా ఉంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. పోటీకి అయితే రెడీగా అయిపోయి లోపలికి వెళ్ళి ఉన్నారు. ఎవరు ఎక్కువసేపు ఉంటే వాళ్ళని విన్నారు. శ్యామన్న అవుట్, హర్ష యు ఆర్ డిస్క్వాలిఫై కాదు. అగో అక్కడి నుంచి భరతన్న కాల్ చేస్తుంది. ఎందుకో లేట్ అవ్వడం వల్ల గేమ్ ని రద్దు చేయడం జరిగింది. నేను చాలా సిన్సియర్గా ఆడారు. ఎంత సిన్సియర్గా ఆడారు అంటే మళ్ళీ కూడా ట్రాఫిక్ స్టార్ట్ అయింది. అంత సిన్సియర్గా ఆడారు మా వాళ్ళు గేమ్స్. జరిగిన చల్లి నీళ్ళ పోరాటంలో వరుణ్కి సెకండ్ ప్రైజ్ వచ్చింది. సో సెకండ్ ప్రైజ్ ఎంటీ బాటిల్. గ్యాంగ్ లో మళ్ళీ అందరూ బయటకు వచ్చేసారు. బస్ లో జాండీ రోజ్ ఒక్కడే ఉన్నాడు, మిగతా అందరూ బయటకు వచ్చేసారు. స్టోరీ ఏంటంటే మళ్ళా బస్సు వస్తుంది, మళ్ళీ మేము ఎక్కుతాం, మళ్ళీ ట్రాఫిక్ జామ్ అవుతుంది, మళ్ళీ దిగుతాం, మళ్ళీ ఎక్కుతాం, మళ్ళీ దిగుతాం, మళ్ళీ ఎక్కుతాం. మన గ్యాంగ్ అయితే రుద్రప్రయాగ్ వ్యూ పాయింట్ కి వచ్చారు. ఈ వ్యూ పాయింట్ స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ అలకనంద మరియు మందాకిని నదు కలిసే ప్లేస్ ఇది. సో మనం క్లియర్ గా డిఫరెన్స్ చూడొచ్చు. ఇక్కడ గ్రీన్ కలర్ వాటర్ ఏమో మందాకిని అండ్ కొంచెం మట్టి కలర్ వాటర్ ఏమో అలకనంద. టైం అయితే 9 అయింది. మాకైతే ఈరోజు నైట్ షో అయితే ఎక్కడో కొండ మీద ఇచ్చారు, పెద్ద కొండ మీద. చాలా అంటే చాలా టైం పట్టింది వెళ్ళడానికి. అంత పెద్ద ఘాట్ రోడ్ ఇది. 2 nights స్టే ఇది. నాదేం ప్రాబ్లం లేదమ్మా. అది మనం ఆడిన తర్వాత మనం ఆడ చేసేది ఏం లేదు. రాత్రి పోయి Cheers for FFG. Cheers for FFG. ఫుడ్ తో సాటిస్ఫై అయ్యామన్నా. ఫస్ట్ టేస్ట్ ఎట్లా ఉంది? చూడడం అయితే బాగుంది, చూడడానికి అయితే సూపర్ ఉంది. స్టేట్ నడండి, ఒంటికన్నా అటు సైడ్ వస్తుండు, చిన్న మెట్టు ఉంటుంది అటు సైడ్. డిన్నర్ అయితే చేసినాం. వన్ ఆఫ్ ద బెస్ట్ డిన్నర్. చాలా బాగుంది. పన్నీర్ కర్రీ అండ్ పప్పు, చపాతి చాలా బాగున్నాయి. హోటల్ కూడా చాలా అంటే చాలా ఉంది. రాజ్ కుమార్ బావా, నీ ఎక్స్పీరియన్స్ చెప్పు. మార్నింగ్ నుంచి మార్నింగ్ ట్రాఫిక్ జామ్ లేకపోయింటే కొంచెం ఎర్లీగా వచ్చేవాళ్ళం, ఈ వ్యూ ఎంజాయ్ చేసేవాళ్ళం. సో నైట్ అయ్యేసరికి ఏం కనపడతలేదు. బట్ హోటల్ లుక్స్ గుడ్, కొత్తగా కట్టినట్టున్నారు. హోటల్ బాగుంది, ఫుడ్ కూడా చాలా బాగుంది. అంటే లంచ్తో పోలిసి డిన్నర్ దే ఆర్ వెరీ మచ్ సాటిస్ఫైడ్. అండ్ అంబియన్స్ చాలా బాగున్నాయి. బట్ అదే సో డే టైం ఉంటే బాగుండేది అనిపించింది. చాలా మిస్ అవుతున్నాం డెఫినెట్లీ. అండ్ మార్నింగ్ 4 o'clock మనకి ట్రెక్ స్టార్ట్ అవుతుంది. సో కాబట్టి ఈ టైమ్స్ 1:30 బయలుదేరుతుంది. అక్కడ మనం ఫస్ట్ నేనే లేవాలి చెప్పండి. సో ఇది ఛాలెంజింగ్ ఏంటంటే ఈ చెప్పేది కాదు, ఫస్ట్ నేనే లేవాలి. మోస్ట్ ఆఫ్ ద ట్రిప్స్ నా దగ్గరే వెయిట్ చేస్తారు, అందరూ నా కోసం వెయిట్ చేస్తుంటారు. సో అట్లీస్ట్ ఐ విల్ ట్రై టు బి ఫస్ట్ ఇన్ దిస్ ట్రిప్ సో దట్ ఐ విల్ స్టార్ట్ ట్రెక్ ఈజీ సూన్. మీరు చెప్పండి మీ ఎక్స్పీరియన్స్. ఘాట్ రోడ్ పెద్దగా భయంగా లేదు, కానీ ఎండింగ్లోకి వచ్చినాక మాత్రం ఘాట్ రోడ్ మంచి ప్యాకింగ్గా ఉంది. డ్రైవర్ మంచి ఎక్స్పీరియన్స్డ్ ఉన్నట్టున్నాడు, చాలా నీట్గా తిప్పాడు. బట్ ఇక్కడ హోటల్ అకామిడేషన్ అంతా బాగుంది, గుడ్ ఎక్స్పీరియన్స్. ఖమ్మం పోలే నాదూర్ దగ్గరికి పోవాలంటే అంత ఈజీ కాదండి. ఇలాంటివన్నీ చాలా ఉంటాయి. ఇలాంటి అనేది తప్ప ఆ ఎక్స్పీరియన్స్ని మనం ఫీల్ అవ్వలేము. ఏదో నార్మల్గా వెళ్ళి రోడ్లో వెళ్ళి వచ్చేస్తే ఆ ఫీల్ ఉండదు. దిస్ ఈస్ ద ఎక్స్పీరియన్స్. ఉండాలి. సో రేపైతే కేదార్నాథ్ ట్రెక్ అయితే స్టార్ట్ చేస్తాం. ఒక 2-3 hours స్లీప్ వేసేసి ఆ తర్వాత ఇక్కడ నుంచి గౌరీకుంట్కి స్టార్ట్ అవుతాం. గౌరీకుంట్ టు కేదార్నాథ్ ట్రెక్ వీడియో అయితే రేపైతే రికార్డ్ చేస్తాను. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అప్లోడ్ అయితే చేస్తాను. అప్పటి వరకు స్టే ట్యూన్. బాయ్ బాయ్.